ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో మీరు కూడా అందరూ చాలా చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్లు ఉంటే త్వరగా సాల్వ్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే చెక్ చేయండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు అయితే సండే అనమాట. సండే కూడా మాకైతే డ్యూటీ ఉంది. సో నేనైతే ఇంకా ప్రశాంత్ని అయితే ఆఫీస్కి అయితే తీసుకొచ్చాను అనమాట. సో హోంవర్క్ అదే చేసుకుంటాడని. సో నేను కూడా నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మరి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకనే ఆఫీస్కి అయితే తీసుకొచ్చాను, లేట్ అయిపోతుందని చెప్పి. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా డైటింగ్ స్టార్ట్ చేద్దామని. సో ఇది వచ్చేసరికి ఓట్స్ అనమాట. ఓట్స్లో నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను ఏ విధంగా చేయాలో. వాల్నట్ అది. సో ఓట్స్ నేను ఏ విధంగా చేస్తానంటే, వాటర్ ఒక 250 ml వాటర్ వేడైన తర్వాత చిన్న బెల్లం మొక్క వేసి, ఓట్స్ వేసి, కిస్మిస్, జీడిపప్పు, ఇంకా వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఈ విధంగా దానిమ్మ గింజలు అయితే వేస్తాను. సో ఏంటది, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కూడా లేవు, అవి కూడా వేసుకొని తింటే చాలా మంచిది అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ మామూలే టేస్ట్ చూస్తాను. తించూడు. ఉందా ఫ్రెండ్స్? ఇప్పుడైతే టైం వచ్చేసరికి 12:30 అయిందనమాట. సో ఈరోజు కూడా తెల్లవారి వండలేదు. కానీ తెల్లవారి మాత్రం లేకపోతే మాత్రం పిల్లలకి టైంకి మధ్యాహ్నం ఫుడ్ అది అందించలేకపోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే సార్కి అయితే కొద్దిగా పర్మిషన్ అడిగి వచ్చాను. ఎందుకంటే మనం 1-2 తిన్నా పర్లేదు, పిల్లలకి మాత్రం టైంకి అయితే ఫుడ్ పెట్టాలి. సో ఎందుకంటే వాళ్ళకి స్కూల్లో కూడా ఒక టైం ఫాలో అవుతారు కదా. సో అందుకని చెప్పి ఇప్పుడైతే మరి ఈరోజు ఆదివారమే కానీ సో స్పెషల్స్ ఏంటి లేవు. సో కాలీఫ్లవర్ ఇంకా బంగాళదుంప ఫ్రై చేసేస్తాను. ఇంకా కొద్ది చారు పెట్టేసి పిల్లలకైతే భోజనం పెట్టేద్దాం ఫస్ట్, ఓకేనా? ఇంకా నేనైతే ఉల్లిపాయలు కోసి ఇంకా పచ్చిమిర్చి కూడా 2 తీసుకున్నాను, కోసేసి ఫస్ట్ పిల్లలకి వండి పెడదాం. ఫ్రెండ్స్, తెల్లవారుజామున బేగా లెగలేదు అనుకోండి, సో ఇంట్లో పనులు ఏవి కూడా అవ్వనమాట. నాకు ఈరోజు తెలిసింది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ అయితే లెగలేపాము. లెగకపోవడం వల్ల మార్నింగ్ వంట అయితే అవ్వలేదు. వంట అవ్వకపోవడం వల్ల ఏమైందంటే మధ్యాహ్నం పిల్లలకి టైంకి భోజనం పెట్టడానికి కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యిందనమాట. సో అందుకని చెప్పి ఇంకా నేనైతే సార్కి పర్మిషన్ అడిగి ఒక 1/2 అవర్ సో పిల్లల కోసం అయితే నేను బేగా వచ్చి ఇంకా కాలీఫ్లవర్ బంగాళదుంప ఫ్రై చేశాను. పాలకూర పప్పు కూడా పెట్టాను. అది అయ్యేసరికి ఆకలా అంటున్నారు అనమాట పాపం. అందుకని చెప్పి కాలీఫ్లవర్ ఫ్రై తోటి అయితే నేను ఇద్దరికి ఇంకా తినిపించేశాను. పెరుగన్నం కూడా పెట్టాను. తెల్లవారుజామున బేగా లేకపోతే ఇన్ని కష్టాలు ఉంటాయని ఈరోజు తెలిసిందండి. సో అదనమాట. ఈరోజు అయితే ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. సో రేపైతే మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దామండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.